దేవునికి మహిమ కలుగును గాక. శరీరానుసారమైన మనసు కోసము ఇప్పుడు దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతుండగా దేవుని వర్షం అవుదాం. దేవుని వర్షం అయినప్పుడే దేవుడు ఆ మనసు ఏంటో మనకి అర్థమవుతుంది. ఏ మనసు కలిగి ఉండాలో అది అప్పుడు దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడాలని మరి కోరుకుంటూ దేవుని మరి ఆరాధిస్తూ దేవుని వర్షం అవుదాం.
Catholic beliefs in Scripture, everything Catholics believe is root. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శరీరానుసారమైన మనసు అందరూ చూద్దాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం బాగా గుర్తు పెట్టుకోండి. శరీరానుసారమైన మనసు ఎటువంటిదో అది మనకి ఉండకూడదు. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపెట్టలేరు. అందుకనే ఆ శరీరానుసారమైన మనసు ఉండి చాలా మంది దేవుని హృదయం ఏంటో, తండ్రి చిత్తం ఏంటో సేవకులకి మరి ఏకీభించకుండా, దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఇష్టపడకుండా, వాళ్ళలో శరీరానుసారమైన మనసు ఉండి అది దేవుని మాటలని విధేయత చూపించకుండా కుటుంబాలు పాడవుతున్నాయి, సంఘాలు పాడవుతున్నాయి, దేశం పాడైపోతుంది దీనివల్ల, ఈ శరీరానుసారమైన మనసు వల్ల. కాబట్టి ఆత్మానుసారమైన మనసు మనం కలిగి ఉండాలి. ఆత్మానుసారమైన మనస్సు ఎప్పుడైతే వస్తుందో మరి దేవుని వర్షంలో ఉంటాము. తిండి వర్షమవు, ధన వర్షమవు. ఇప్పుడు మనం పాడుకున్నాం ఆ పాట, దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చి దేవుని రాజ్యంలో ఉంటాం.
కాబట్టి రోమ 8వ అధ్యాయంలో మరి పౌలు గారు చెప్తున్నారు, 8వ అధ్యాయం 8వ వచనంలో, కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచలేరు. దేవుణ్ణి సంతోష పెట్టకపోతే వచ్చే నష్టం ఏంటి అనుకుంటారు. దేవునికి సంతోష పెట్టకపోతే అనేకమైన ఇబ్బందులు, ఆర్థికంగా, శారీరకంగా, ఆత్మీయంగా అనేకమైన ఇబ్బందులు అనేవి వస్తాయి. దేవుని రాజ్యం కూడా ఉండదు. శరీరానుసారులు దేవుని సంతోషం పెట్టలేరు అని చెప్తున్నారు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు అంటున్నారు. శరీర స్వభావం కారు. ఎందుకంటే అందుకే దేవుని ఆత్మ మనలో ఎప్పుడు కూడా నివసించాలి. ఆనాడు భక్తులు లోని అక్కడ దేవుని కార్యం జరిగాక వెళ్ళిపోయేది దేవుని ఆత్మ. కానీ యేసే మన కోసం, ఈ మానవాళి రక్షణ కోసం ఆయన ఎప్పుడైతే ప్రాణం పెట్టారో ప్రతి ఒక్కరిలో కూడా దేవుని ఆత్మ నివసిస్తూ ఉంటది. ఆ నివసించడము ఎప్పుడు నివసిస్తుందంటే దేవునికి ఇష్టంగా, దేవుని వశం అవ్వకుండా తిండి వశము, ధన వశము, మరి ప్రజల వశము, మరి దేవుని విషయంలో వాళ్ళ నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు అలాగా దుష్టుడు అలా నడిపిస్తూ ఉంటాడు. అది గమనించుకొని దేవుని వశంలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనలో నివసిస్తుందట. అప్పుడు ఆత్మ స్వభావం గలవారిగా మనం ఉంటాము. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాడు అని అంటారు. ఎందుకంటే దేవుని సంబంధాలుగా వాళ్ళు ఉండరు, ఇంకా దుష్టుడి సంబంధాలుగానే ఉంటారు. మరియు ఇదిగో ఆయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశంలో నుంచి వచ్చింది. తండ్రి అయిన దేవుడు కుమారుడిని భూలోకానికి పంపించినప్పుడు ఆయనకి కూడా శరీర స్వభావము లేకుండా ఉండాలని ఆయనకి బాప్తిసం అవసరమైంది. ఎందుకంటే మానవ శరీరం ఏంటంటే అది పాపమునికి శరీరానుసారమైన నియమం, తిండి వశము, మరి ధనవశము, మరి ప్రజల వశము, ఇంకా అనేకమైన వశములు అయిపోకుండా మరి బాప్తిసం తీసుకున్నప్పుడు మరి దేవుడు యోహాన్ గారు బాప్తిసం ఇస్తారు యేసయ్యకి. ఆయన మానవుడుగా వచ్చినప్పుడు, ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు మరి తండ్రి దేవుడే పరిశుద్ధాత్మ పావురు రూపంలో వచ్చినప్పుడు ఆకాశము తెరవబడి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని మత్తయి 3:17 వచనంలో చెప్పినట్లుగా ఆయన పోలి నడవమని చెప్తున్నారు. ఎందుకంటే ఆయన కన్నా గొప్ప కార్యాలు మనం చేస్తాం అని యోహాను 14:12 వచనంలో ఉన్నట్లుగా ఆయన పోలి నడుస్తాం. ఆయన పోలి నడవాలనే 3.5 సంవత్సరాలు కూడా దేవుడు భూలోకంలో ఉండి ప్రతి శ్రమలు, ప్రతి ఇబ్బందులు మానవ శరీరముతో ఆయన భరించి దైవ స్వభావం కలిగి ఆయన ఉండి మనలో కూడా అటువంటి దేవుని స్వభావం కలిగి దేవుని పని చేయాలి, దేవుని సేవ చేయాలి, దేవుని వశంలో ఉండాలి. ప్రజల క్షేమం కోసం, కుటుంబాల క్షేమం కోసం, సంఘం క్షేమం కోసం, దేశం కోసం అలా బ్రతకాలని, ప్రజల సేవ చేయాలని, అటువంటి ప్రేమ కలిగి ఉండాలని దేవుడు ఈ విధంగా శరీరానుసారాల మనస్సు మంచిది కాదు. వాళ్ళు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. దేవుణ్ణి సంతోష పెట్టలేకపోతే ఇంకా కుటుంబాన్ని సంతోష పెట్టలేరు. మరి ఏ ప్రజలు కూడా ఎవరిని కూడా మతం, కులం, భేదం లేకపోతే ఎవరిని ప్రేమించలేరు, ఎవరిని కూడా ఎవరి కోసం కూడా ఆలోచించలేరు. స్వార్థం ఉంటది, ప్రేమ ఉండదు. దేవుడు శాశ్వతమైన ప్రేమ కలిగి జీవించిన ప్రకారం మనము కూడా అలా ఉండాలని దేవుడు ఆశపడి చెప్తున్నారు. అందుకనే 6 లక్షల జనాభా నడిపిస్తున్న నీకే ఉదయంతో ఈ మాటలు చెప్తున్నారు. యోహాను 3:3 అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆత్మవశులుగా ఉన్నప్పుడు కొత్తగా జన్మిస్తారు. కాబట్టి యోహాను 8:39 నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదను కనుక ఆయన ఒంటరిగా విడిచిపెట్టలేదని యేసయ్య చెప్తున్నాడు. అలాగే మనకు ఎవరో లేరు, మనకు తండ్రి మాట వినట్లేదు, తల్లి మాట వినట్లేదు, భర్త మాట వినట్లేదు, పిల్లల మాట వినట్లేదు అనేది మనం బాధపడే అవసరం లేదు. శరీర స్వభావం ఉన్నప్పుడు
అటువంటి చింత అనేది వాళ్ళకి పట్టుకుంటది. సాతాను వశంలో ఉంటారు కాబట్టి శరీరానుసారమైన మనస్సు దేవుడు సంతోషపెట్టలేనప్పుడు ఎవరు సంతోషపడుతుంటారు? సాతాను సంతోషపెడతారు. అప్పుడే శరీరానుసారులు అలా మనల్ని బాధ పెట్టినప్పుడు అటువంటి బాధలో ఉంటాము. బాధలో ఉన్నప్పుడు మనకి ఎంతో కన్నీరు వస్తుంది, హృదయం నలిగిపోతుంది. అప్పుడు వాళ్ళు ఏమి హెల్ప్ చేయరు, వాళ్ళు చేస్తారంటారు కానీ చేయకుండా బాధ పెడతారు. కాబట్టి అటువంటి వారి కోసం దేవుడు మాట్లాడుతున్నారు. ఆత్మవశులుగా ఉన్నప్పుడు, ఆత్మ లేనివాడు నావాడు కాదంటున్నాడు కదా. అందుకనే దేవుని పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు, మరి బాప్తిసం పొందుకున్నాక పరిశుద్ధాత్మని వరం పొందుకుంటారు మీరు అని అపోస్తల కార్యం 2:38 ఉంటుంది. అలా వరము పొందుకున్నప్పుడు దేవుడట మనకు తోడై ఉంటాడట. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఒంటరిగా విడిచిపెట్టాడు. ఎందుకు ఒంటరిగా విడిచిపెట్టాడంటే తండ్రి చిత్తము అది ఆత్మవశులై ఉండడం, దేవునితో ఉండడం, తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళు నీ తల్లి సహోదరులు అని చెప్తున్నాడు. కాబట్టి తండ్రి చిత్తము ఏంటో మనము ఎప్పుడైతే ఆ ఆత్మ స్వభావము గలవారుగా ఉంటామో అప్పుడు ఆత్మ స్వభావం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఒంటరిగా విడిచిపెట్టాడట. ఒక మనిషి 1000 మందిగా ఉంటారని యెషయా 60:22 ఉంటది. ఒక మనిషి 1000 మందిగా ఉండి, అది ఆడవాళ్లే కావచ్చు, చిన్నపిల్లలే కావచ్చు, పెద్దోళ్ళే కావచ్చు, యవ్వనస్తులు కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, అలా దేవుడు వాడుకుంటాడు. దేవుడు వాళ్ళకి ప్రతి విషయంలో ఆ విధంగా తోడై ఉంటాడంట. అందుకని ఆత్మవశులుగా ఉండాలి. అలా లేకుండా దుష్టుడి వశంలో ఉంటే ఆత్మ లేనివాడు నావాడు కాదు అని కన్ఫామ్ గా దేవుడు చెప్తున్నాడు. దేవుడు నమ్ముకుంటే దేవుడు రాజ్యానికి వెళ్ళిపోతారని సాతాను కూడా అటువంటి బాధలో పెట్టి, నిన్న ఒక తల్లి మాట్లాడుతుంది, ప్రతి ఒక్కరు అంట దేవుడు నమ్ముకుంటే దేవుడు రాజ్యానికి వెళ్ళిపోతారని. కానీ సాతానుడు ఏం చేస్తాడంటే ప్రేమ అనేది లేకుండా శరీరానుసారమైన ప్రేమే. ఫోన్లోనే కరెక్ట్ గా మాట్లాడలేని వాళ్ళు ఇంటికి వస్తే ఏం మాట్లాడతారు? శరీరానుసారమైన మనసున్న వాళ్ళు దేవుడు డబ్బులు దొంగిలిస్తారు, దేవుడు టైంలో దొంగిలిస్తారు, దేవుడు మనుషులు కూడా వశపరుచుకుంటారు. వాళ్ళకి టైం కావాలంటే వాళ్ళు చూడాలి, నన్ను చూడాలని ఆశ ఉందంట వాళ్ళకి. చూడండి, శరీరానుసారమైన మనుషులకి నన్ను చూడాలని ఆశ ఉందంట. వాక్యం ఉంది కదా, వాక్యంలో చూడాలి కదా, నా టైం ఎంత విలువైంది. అనేక మంది నశించిపోతున్నప్పుడు దేవుడు నన్ను వాడుకుంటున్నాడు కదా, రెస్ట్ లేకుండా సేవ చేస్తున్నప్పుడు నన్ను చూడాలని ఆశ అంట. సాతానుడు ప్లానింగ్ అలా ఉంటాయి. అర్థం కావాలి, శరీరానుసారమైన దుఃఖము మరణానికి దారి తీస్తుంది అని ఉంది వాక్యం. అందుకే ఆత్మానుసారమైన దుఃఖము జీవము, సమాధానం. అక్కడ సమాధానం ఉండదు. ఆ జీవం అంటే ఆరోగ్యం ఉండదు. ఆరోగ్యం అలాగలాగ సాతాడు ఆరోగ్యం తీసేసి మరణానికి దారి తీశాడు. మరణము నేను చనిపోయేవా రావా, చనిపోయినా రావా అని అడుగుతుంది ఆ సాతాను ఆ మనిషిలో ఉంది. అది వాళ్ళకి తెలియదు. శరీరానుసారమైన దుఃఖం వాళ్ళ అలా ఉంటుంది అనమాట. అటువంటి ఆశిస్తారు, వాళ్ళు ఏదైనా తెస్తారు, తిందాము, అలా చూద్దాము, వాళ్ళతో కొన్ని నా శరీరానుసారమైన బాధలన్నీ చెప్పుకుందాము అని అలాంటి కోరుకుంటది. కానీ అయ్యో దేవుని రాజ్యానికి ఈ శరీరం మట్టి అయిపోతుంది, ఈ శరీరము దేవుని రాజ్యానికి మరి నేను చేసే నీతి కార్యాలను బట్టి మహిమ వస్త్రాలతో ఆ కనురప్ప పాటలోనే దేవుని రాజ్యానికి వెళ్ళాలి. ఈ ఆత్మ నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు, సేవకులకు ఇష్టం లేదు, దేవుని బిడ్డలకు ఇష్టం లేదు. వాళ్ళు మా కోసం ఆలోచిస్తున్నారు, వాళ్ళు మా కోసం ప్రార్థన చేస్తున్నారు, దేవుని రాజ్యం కట్టడానికి వారు బలంగా వాడబడాలి అని ఆలోచించాలి. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి, వాళ్ళు దుఃఖపెట్టకూడదు, వాళ్ళ టైంని కానీ వాళ్ళ డబ్బులు కానీ వాళ్ళ ఆ శక్తిని కానీ పాడు చేయకూడదు, మేము తినేయకూడదు అనే ఒక జ్ఞానం వస్తుంది. అది ఆత్మానుసారమైన జ్ఞానం అనమాట. పైనుండి వాటినే వెతకండి అంటున్నాడు ఆయన. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు అని అంటున్నాడు ఆయన. ఇప్పుడు శరీరానుసారమైన ఆత్మ ఏంటంటే భూ సంబంధమైన మనుషుల మీద, వస్తువుల మీద, తిండి మీద, వీటి మీద అవశ్యమైపోయేలాగా అది చూస్తూ ఉంటుంది. అది మనం గమనించుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఆ విధంగా అయ్యో ఆత్మ నశించిపోతుంది, 2 మాటలు నేను చెప్పలేకపోయానే, వాళ్ళకి తెలియదే, ఇలాగ ఆత్మానుసారంగా లేకుండా శరీరానుసారంగా బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, ఇలాగ ఆశపడుతున్నారు, ఇటువంటి కోరికలు కోరుతున్నారు అని
వాళ్ళ విషయంలో మనకు దుఃఖం వచ్చిందంటే అది ఆత్మానుసారమైన దుఃఖము. దైవావేశం వల్ల వారిని గద్దించండి, బుద్ధి చెప్పండి, శిక్ష కూడా వెయ్యమని 2 తిమోతియులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్లో ఉంటది. దైవావేశం వస్తుంది, ఒక ఆవేదన, దుఃఖం ఉంటుంది. దేవునాత్మ లక్షణాలు అవి. అది శరీరానుసారమైన మనసున్న వాళ్ళకి అవి అర్థం కావు. నేను చూడాలని ఉంటే ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నారు అని అనుకుంటారు. అది ఆత్మ, అది సాధారణ ప్రేమ అన్నమాట. దేవుని ప్రేమ ఏంటంటే ఆత్మ అగ్నిలో పడిపోతుంది. శరీరానుసారంగా ప్రవర్తిస్తే వాళ్ళ ధర్మశాస్త్రం లోబడలేరరు అనుంది కింద వచనంలో. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపం విషయమే మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవము కలిగి ఉన్నది. ఈ శరీరానుసారమైన మనసు అంతా చనిపోతుంది అనమాట. ఆత్మానుసారమైన మనసు జీవం కలిగి ఉంటుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు మాటలు అలాగ భరిస్తూ ఉంటారు. మొన్న లక్షవారం దినం, బుధవారం దినం కూడా మరి వాళ్ళ పాప చనిపోయింది. చాలా చక్కటి పాప, చాలా భక్తి గల పాప. ఎందుకంటే ఈ శరీరానుసారమైన భక్తి చేసి ఆస్తి పోగొట్టుకున్నారు, అప్పుల పాల్లో ఉన్నారు. చూస్తే మోకరించి తెగ ప్రార్థన చేస్తారు, భక్తి అనుకుంటారు. కానీ సాతానుడు అట్టి భ్రమపరిచే ఆత్మలో పెట్టేసి పాప చనిపోయింది. ఆ ఫోటో చూసి నేను చాలా దుఃఖపడ్డాను. దేవుని మాటలు చెప్పడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. అక్కడ మాకు అన్నీ తెలుసు అన్నట్టుగా ఉన్నారు. వాళ్ళకి విడుదల రావాలని కూడా సాతానుడికి ఇష్టం ఉండదు. వాళ్ళల్లో ఇంట్లో దూరి ఆకలి వేసేస్తుంది, వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతే మేము భోజనం చేస్తాం అన్నట్టుగా ఉన్నారండి. అలా ఉన్నారు. అలా గమనించుకొని అక్కడ నుండి వచ్చేయడం అయింది. ఎందుకంటే ఇష్టం ఉండదు. దేవుని ప్రజలన్నా, ఆత్మతో నింపబడిన వారన్నా శరీరానుసారులకి ఇష్టం ఉండదు. ఎందుకంటే దేవుడు నమ్ముకున్నారు, భక్తి చేస్తున్నారు. కానీ ఆ భక్తి సాతానుడు చేపిస్తున్నాడు అనే విషయం తెలియదు. దేవుని ఆత్మ లక్షణాలు తెలియవు. పైనుండి వాటిని వెతకాలన్న జ్ఞానం లేదు. ఏదో నమ్ముకుంటే దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారు అనే భ్రమలో సాతానుడు పెడుతున్నాడు. అది చాలా నష్టం అన్నమాట. శరీరానుసారమైన దుఃఖం అనేది ఉంటే శరీరానుసారులు దేవుని సంతోషపెట్టలేరు. దేవుణ్ణి సంతోషపెట్టలేనప్పుడు మరి దేవునాత్మతో నింపబడిన సేవకులు ఎలా సంతోషపెడతారు? వాళ్ళ మాటలు ఎలా వింటారు? వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయడానికి దేవుడు ఆయన వశంలో ఉండి మనం ప్రార్థన చేయాలి. వాళ్ళకి మనోనేతలు తెరవబడాలి. ఆ శరీరానుసారాలు మనసుపోయి దేవునాత్మను పొందుకుంటేనే దేవుని బిడ్డలుగా ఉంటారు. ఆత్మ లేనివాడు నావాడు కాదని దేవుడు కన్ఫర్మ్ చేశాడు కదా. చాలా బాధాకరం కదా అది. దేవుడు బిడ్డలే సాతానుడు అలాగా పట్టుకుని ఉంటున్నాడు. అలా చిక్కబెట్టేశాడు. వాళ్ళ హృదయాలు, వాళ్ళ మనసులను బంధించేశాడు. వాడి వైపు తిప్పుకున్నాడు. కాబట్టి మనము దేవుని ఆత్మతో నింపబడిన వాళ్ళు, దేవుని వశంలో ఉన్న వాళ్ళు, దేవుని ప్రేమను ఎరిగిన వారు, శ్రమైన, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన నా ప్రేమ నుండి ఎడబాపున అంటున్నాడు పౌలు. నా నిమిత్తం మీరు జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, చెడ్డమాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. పరలోకమందు మీ ఫలము అధికమగును అని ఉంది వాక్యం. అలాగే వారికి అలా సువార్త చేసిన వాళ్ళకంట 2వ తిమోతి పత్రికలో 4వ అధ్యాయము 8వ వచనంలో ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది అని చెప్తున్నాడు పౌలు. అలాగా క్రీస్తుని పోలి నడవండి, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అని ఒక మాదిరికరంగా ఉన్నాడు. మనం ఆ మాదిరికరంగా ఉండినప్పుడట ఏంటి లాభం? దేవునికి ఇష్టంగా, దేవునికి సంతోషకరంగా ఉన్నప్పుడు నీతి కిరీటం ఉంచబడిందంట. నీతి కిరీటం. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించినప్పుడు మనుషుల ప్రత్యక్షత కావాలా, దేవుడు ప్రత్యక్షత కావాలా? ఆలోచించండి. దుష్టుడు దూరిపోయి నా కూతురు కదా, నా సేవకురాలు కదా, నేను చూడాలి, నేను మాట్లాడాలి. పోనీ 2-3 కూడబెట్టి కొన్ని ఆత్మలు నశించిపోతున్నాయి, 2 పిలిస్తే ఎంత దూరమైనా వస్తాం. కానీ నన్ను చూసి ఊళ్ళోనే మాటలు వెళ్ళేటప్పుడు వచ్చి చెప్తే నా ప్రత్యక్షత దేనికి పనికి వస్తుంది? ఆలోచించండి. దేవుడు ప్రత్యక్షత కావాలని ఆశపడదాం. మనుషుల ప్రత్యక్షత వద్దు, దేవుని ప్రత్యక్షత మనకి కావాలి. కాబట్టి ఇక్కడ పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను
ప్రత్యక్షతలు అంటే దేవుని ప్రత్యక్షత మనకు కావాలి. ఆయన వశంలో ఉంటే ఆయన ప్రత్యక్షతను బట్టి మనం నడవగలం. మన డబ్బులు కానీ, మన శక్తి కానీ, మన శరీరంలో బలము కానీ, మన టైం కానీ మళ్ళీ వస్తాయా? అవి ఎంత విలువైతే అవి దేవుడు ఇచ్చినవి కదా. అవి ఎలా జాగ్రత్తగా వాడుకోవాలనే జ్ఞానము అది నీ వశంలో ఉన్నప్పుడు దేవుడు ఇస్తాడు. వాళ్ళ ప్రేమిస్తున్నారు కదా, వాళ్ళని పిలిచారు కదా, దాన్ని చూడాలనుకుంటున్నారు కదా అని సాతాను కూడా బోధ చేస్తే కుదరదు. ఎందుకంటే దేవుని వశంలో ఉన్నాం కాబట్టి. ఆమె దేవుని ప్రత్యక్షత కావాలి. ఎవరైతే అలా ఆశపడుతున్నారో వాళ్ళకి నీతి కిరీటం నాకు వస్తే సరిపోదు, వాళ్ళకు కూడా కావాలి ఆ నీతి కిరీటం అని ఆశపడాలి. ఆ నీతి కిరీటం ఎప్పుడు వస్తుంది? ఎవరి దగ్గర ఏ మాటలు చెప్పాలో ఆ జ్ఞానం దేవుడు కావాలని దేవుని శక్తిని పొందుకొని దేవుని వర్షంలో ఉండాలి. దేని వర్షం కూడా అయిపోకూడదు, మనుషుల వర్షం అయిపోకూడదు. ఆ మాటలకి అడలో దుష్టుడు దూరి నిన్ను ప్రేమిస్తున్నట్టు నటన చేసి నీ టైము డబ్బులు అన్నీ కూడా నీ శక్తి పాడు చేస్తాడు. మళ్ళీ ఒక రోజు వస్తుందా? ఆ టైంకి ఎంతమంది అనుక్షణం కూడా ఎంతమంది పాతాళం నోరు తెరుచుకొని ఉంటుంది, మనుషులు మింగేస్తుంది పాతాళం నోరు తెచ్చుకొని. మరి ఆ లెక్క నిన్ను అడుగుతాడు కదా దేవుడు తీర్పులో. నువ్వు శరీరంతో జరిగించిన మంచివైనా సరే చెడ్డవైనా సరే న్యాయపీఠం ముందు నువ్వు లెక్కప్ప చెప్పాలని చెప్తున్నాడు కదా. లెక్కలో నన్ను నిలబెట్టాలని సాధారణ ఒక పాత్రగా వాడుకుంటాడు కొంతమందిని. అమ్మో మన శరీరంతో కాదు నేను పోరాడుతుంది, లోక నాదులతో దురాత్మల సమూహంతో నేను పోరాడుతున్నాను కాబట్టి మనం గమనించుకోవాలి. ఆ వివేచన ఆత్మను కలిగి ఉండాలంటే దేవుని వర్షం అవ్వాలి. దేవుని వర్షంలో ఉంటేనే అర్థమవుతుంది. ఎవరో ప్రార్థన చేసేస్తే ఎక్కడికో వెళ్ళి ప్రార్థన చేసుకుంటే కాదు, పర్సనల్. ఇది పర్సనల్ గా ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు మాట్లాడుతున్నాడో మనుషులు ఉండే దెయ్యం మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతాడు. దానికి అన్నీ వచ్చి కదా లూసిఫర్కి అన్నీ వచ్చి కాబట్టి అన్ని అద్భుత కార్యాలు చేస్తుంది, వాక్యము చెప్తుంది, పాటలు పాడుతుంది, స్వస్థత కార్యాలు చేస్తుంది. ఆయన నామములో నేను దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, అక్రమ మరి ప్రవచించలేదా, అద్భుత కార్యాలు చేయలేదంటే అందుకే దేవుడు ఏమన్నారు? అక్రమం చేయవాలి కదా, పోండే మీరు నాకు తెలియదు అన్నాడు. ఆ లిస్టులో పెట్టేద్దామని వాడు ప్లాన్ వేస్తున్నాడు. అలా చేయొచ్చా? ఆయన నామాన్ని అలా యూజ్ చేయొచ్చా? ఆయన ప్రత్యక్షత ఎవరికైతే ఉంటుందో ఆ ప్రత్యక్షత ఉన్న వాళ్ళకి అర్థం అవుతా వీళ్ళు ఏ విషయంలో అడుగుతున్నారు, వీళ్ళు ఏ విషయంలో. ఇంకా నువ్వు దిద్దుబాటు చేసుకోవడం అసహించుకుంటుంటే, నువ్వు దిద్దుబాటు చేసుకుంటే వాక్యం వింటే వాక్యాన్ని ప్రకారం సరి చేసుకుంటే స్వస్థత వచ్చేస్తుంది. ఎవరు టచ్ చేయక్కర్లేదు, ఎవరు నీ కోసం ప్రార్థన చేయక్కర్లేదు. అలా ఎన్నో స్వస్థతలు దేవుడు చేస్తున్నారు. నమ్ము వారి ఏదైనా సూచిక్రియలు నేను చేస్తాను అంటాడు. వాళ్ళు 16-17లో కొత్త భాషలో మాట్లాడతారట. ఆ భాషలతో మాట్లాడుతున్నప్పుడు దేవుని అభిషేకంతో నింపుతూ ఉంటాడు. దేవుడు జ్ఞానము అప్పుడు పనిచేస్తుంది. ఆయన ప్రత్యక్షత అప్పుడు కళ్ళిప్పిన కళ్ళు తెరిచిన ఆయన నడిపిస్తూ ఉంటాడు. అది అనుభవంతో నేను చెప్తున్నాను, ఆ బాధతో. ఎందుకు దేవుని ప్రత్యక్షత కావాలంటే ఇక్కడ తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ దేవుడు అనుగ్రహిస్తాడంటే ఏంటి? నీతి కిరీటం. అది జీవితాంతం మనం చనిపోయే వరకు ఎంత కష్టపడినా ఎంత డబ్బింటినా దొరకలేదు అనమాట. అటువంటి మహిమ కిరీటం, వజ్రాలతో కూడిన ఆ కిరీటం, ఒక్కొక్క పొడి కూడా ఎంతో కాస్ట్లీగా ఉంటుంది. అలాంటి కిరీటం రారాజు బిడ్డలుగా కుమారులుగా దేవుడు ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుని రాజ్యంలో యుగగాలు దేవునితో ఉండాలని ఆశపడుతూ ఈ మాటలు చెప్తున్నారు. కాబట్టి క్రీస్తు మీలోనున్న యెడల మీ శరీరము పాపము విషయమే మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమే జీవము కలిగి ఉన్నది. జీవం అంటే ఏంటి? పనికి వస్తాం అన్నమాట. ఎవరైనా పేదోళ్ళైనా గొప్పోళ్ళైనా వాళ్ళు ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా నువ్వు పనికి వస్తావు. జీవం అంటే నువ్వు పనికి వస్తావు, లేకపోతే నువ్వు మృతుడవు. జీవం వెళ్ళిపోయింది అనుకోండి, మృతులుగా ఉంటావు కదా. నువ్వు జీవిస్తున్నావే కానీ మృతుడవే అని ఉంది ప్రకటన 3వ అధ్యాయంలో. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుటను సంపూర్ణమైనవిగా కనబడలేదు.
గనుక జాగరూకుడా వయ్యుండు, నీవు జీవించుచున్నావన పేరు మాత్రమే ఉన్నది గాని నీవు మృతుడవే. అంటే చచ్చిన పరిస్థితి అనమాట. బ్రతికుంటారు కదా, నువ్వు ఉన్నా లేకపోయినా ఒకటేరా. అది మనం చాలా చాలా మందిని ఇంటిలోనేంటి బయటేంటి ఎక్కడికి వెళ్ళా బాధపడుతుంటాం. ఎవరైనా వాళ్ళ బాధ చెప్తా ఉంటే మనం బాధపడతామా? మరి దేవుడు ఈ విషయంలో బాధపడుతున్నాడు. దేవునికి పనికి రాలేని వాళ్ళు అంటే దేవుని ప్రజల విషయంలో నువ్వేమీ పనికి రావట్లేదు, నువ్వు దేనికి పనికి రావట్లేదు. అది కలిసి ప్రార్థన చేయలేవు, నువ్వు ప్రార్థన చేస్తే అక్కడ దెయ్యాలు వెళ్ళగొట్టలేవు, నువ్వు స్వస్థత చేయలేవు, దేవుడిని పరిచయం చేయలేవు. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన ఎవరో నీకు అలా తెలియక రక్షించిపోతుంది. ఆయన కోసం నువ్వు చెప్పలేవు. ఆయన గుణాన్ని సయాన్ని ప్రకటించమనే కీర్తన 10వ ఉంది. యెహోవా నిన్ను ఆశ్రయించే వారు నీవు విడిచిపెట్టవు వాడు కాదు అంటున్నాడు. ఎప్పుడైతే అలా ప్రచారం చేస్తారో అలాగా చెప్తారో దేవుడు అంటే వాళ్ళని విడిచిపెట్టాడట. అదే అక్కడ ఉంది. కాబట్టి కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. వెంటనే వాళ్ళు నమ్ముకుంటారు. ఆయన పేరులో ఉంది దేవుని శక్తి. ఆయన రక్షకుడు, ప్రతి ఒక్కరిని రక్షిస్తాడు. ఆయనకి స్వార్థం లేదు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ప్రాణం పెట్టాడు. ఎవరు పెట్టలేదు, ఎవరు పెట్టరు. పెడతారంటారు కానీ మాయ చేసి మోసం చేస్తారు. అలాగే అబద్ధం ఆడేవాడు కాదు. ఆయన పెట్టాడు. మళ్ళా ఆయన 2వ రాకడలో గర్జించే సింహంలాగా రాబోతున్నాడు. ఆయన దేవుని పిల్లలుగా మిమ్మల్ని తయారు చేస్తే మీరు ఏం చేశారు? మిమ్మల్ని రక్తం ఇచ్చి కొనుక్కున్నాను కదా. ప్రకటన 5, 9, 10 ప్రకారం నానా భాషల్లో మాట్లాడేవారిని, నానా దేశాల్లో ఉన్నవారిని నేను కొన్నాను కదా. మీరు ఏం చేశారు? నా ప్రజల విషయంలో ఏం చేశారు మీరు అని అడుగుతాడు. కాబట్టి నీతి విషయమే జీవం కలిగి ఉన్నవి అని చెప్తాను. నీతి విషయంలో మనం జీవం కలిగి ఉండాలంట. కాబట్టి సీయోను వాసి అయిన యెహోవాను కీర్తించుడు అని చెప్తారు. వాళ్ళు కీర్తించడం, కొనియాడతారు దేవుడిని. దేవుని ప్రేమ తెలిస్తే కదా దేవుని ఆజ్ఞలు పాటిస్తారు, ఆరాధిస్తారు. దేవుని అలాగే ఆరాధిస్తారట. దేవుని అక్కడ కీర్తించి కొనియాడి అని క్రియలని ప్రచురం చేస్తారట ప్రజలకు. అలా చేయాలని దేవుని ఆత్మను పొందుకోమంటారు. శరీరానుసారం మనసు లేకుండా ఆత్మానుసారమైన మనసు అందుకు కావాలి. మనం చెక్ చేసుకోవాలి. ప్రతి క్షణం కూడా మనం చెక్ చేసుకోవాలి. శరీరానుసారమైన మనసు నాకుందా, ఆత్మానుసారమైన మనసు నాకుందా అని చెక్ చేసుకోవాలి. అని మనం చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్నప్పుడు దేవుడు నువ్వు జీవిస్తున్నావు కానీ మృతుడుగా నీ లెక్కలో మనం ఉండవు. కాబట్టి మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. ఎప్పుడైతే మృతంగా ఉన్న శరీరాన్ని, ఎవరికి పనికిరాని ఆ జీవితాన్ని పనికొచ్చే వారిగా ఆయన జీవం అనే ఆత్మని ప్రవేశింపజేస్తాడట. ఎప్పుడైతే మనకు ఆశ ఉందో, ఇతరులకు సహాయపడాలి, ఇతరుల్ని ప్రేమించాలి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి అని మనసు నీకు ఎప్పుడైతే వస్తాదో, సాధారణంగా దొంగ మాటలు ఆడవు. వాళ్ళ మాట ఏంటంటే ఎలా ఉంటుందంటే శరీరానుసారం మనసు కాసేపటికి ఒక మాట అంటారు, 2 నిమిషాలకి మాట మారిపోతుంది. 2 నాలుకలు అనమాట. లోపల ఒక మాట, బయట ఒక మాట, కాసేపు ఒక మాట, తర్వాత ఒక గంట పోయింది ఇంకొక మాట మారిపోతుంది వెంటనే. అది మీరు గమనించండి. అలా మీరు చెక్ చేసుకోండి. మీలో కూడా మాట మీద నిలబడుతున్నారా? నష్టం కలిగినను మాట తప్పను ఉంది. 15వ కీర్తనలో పరలోక రాజ్యానికి వెళ్ళే లిస్ట్ లో ఆ మాట ఉంది. కాబట్టి ఆ లిస్ట్ లో అలాగా నష్టం కలిగినా సరే మాట తప్పకుండా మనము దేవుని వాక్యం అనేది, ఆ ప్రత్యక్షత అనేది మనకి కావాలని దేవుని దగ్గర అడగాలి. మన వాక్యం బాగా ధ్యానించాలి. ధ్యానిస్తున్నప్పుడు స్వస్థత వస్తాయి, హృదయంలో నెమ్మది వస్తుంది, శాంతి వస్తుంది. ఎవరేమన్నా సరే పట్టించుకోరు. అయ్యో వాళ్ళకి తెలియదు కదా, క్షమిద్దాము అనే మనసు వస్తుంది. క్షమించే మనసు, ప్రేమించే మనసు, ఆదరించే మనసు, కన్నీరు తుడిచే మనసు, అయ్యో ఏంటి ఇలా పరిస్థితి అని వస్తుంది. కాబట్టి వాళ్ళకి కూడా కొంతమంది ఎక్కువ టచ్ లో ఉంటారు. ఇంకా
దేవుని మాట విన్న వాళ్ళతో టచ్ లో ఉంటారు, దేవుడైనా సేవకులైనా. మాట విన్న వాళ్ళతో దేవుడు వాళ్ళని టచ్ లో ఉంచారు. ఎందుకంటే టైం చాలా ముఖ్యం కదా. వినలేనప్పుడు విధేయత కార్యవాడు జీవం చూడగానే దేవుడు ఉగ్రత చూస్తాను అని చెప్తున్నాడు. ఆ ఉగ్రత వచ్చినప్పుడు వాళ్ళప్పుడు దేవుని మాటలు వినడానికి ఇష్టపడతారు. ఆ ఉగ్రత రాకముందే దేవుడి మాటలు వినడానికి ఇష్టపడాలి. దేవుడి వాక్యం చూడడానికి వినడానికి ఇష్టపడాలి. దేవుడితో గడపడానికి ఆమె ప్రత్యక్షత కావాలని, అయ్యో నీతి కిరీటము, మహిమ కిరీటము, జీవ కిరీటము, అక్షయ కిరీటము, భూషణ కిరీటము ఇన్ని ఉన్నాయి. దేవుళ్ళు యోగగా మన రారాజు బిడ్డల రాకుమార్తెలుగా ఉండడానికి ఈ శరీరాసాలను మనసు ఉంటే అది ఏం చేస్తుందట? రోమా 8వ అధ్యాయము 5, 6, 7 వర్షాల్లో ఉన్నది. శరీరానుసారులు శరీర విషయములైనదే శరీర విషయాల మీదే మనసు పెట్టుకుంటారట. ఆత్మానుసారులు ఆత్మ విషయం మీదే మనసు ఇస్తారట. శరీరానుసారమైన మనసు మరణము, అధికారులకు అనారోగ్యాలు వస్తాయి, కాళ్ళు పీకలు వస్తాయి, తాపోటు వస్తాయి, బాడీ పెయిన్స్ వస్తాయి. ఎందుకంటే సాధారణ పెట్టేవి ఇవి. అదే దేవుని ఆత్మ మా ఒంట్లో ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళు ఎంతసేపు అయినా పని చేయగలరు. దేవుని పని చేయగలరు, ఇంట్లో పని కూడా చేయగలరు. వాళ్ళు ఎంతసేపు అయినా భోజనం చేయకపోయినా అలా ఉండగలరు. తండ్రి జీవితం నెరవేర్చగా నాకు ఆహారం అయింది అనుకొని వాళ్ళు నడుస్తారు, పరిగెడతారు, సమస్యలుగా నడిచిపోతారు. కాబట్టి ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమే ఉన్నది. ఎలాగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. దేవునికి విరోధం ఉంటే మనకి ఏదన్నా ఆరోగ్యం వస్తుందా? చిరు సంచులు వెళ్ళిపోయినప్పుడు ఎన్ని డబ్బులు ఉన్నా సరే దేవుని డబ్బులు దేవునికి ఇవ్వడానికి నువ్వు ఏడుస్తూ ఉంటే అది సైతాన్ మనసా, దేవుడు మనసా? ఎంత మందికో ఇంగ్లాండ్లలో అయితే ఆమె నుంచి దేవుడు వెళ్ళిపోయింది. పెసలు పండేది ఒక 1/4 కేజీ 1/2 కేజీ నా చేతిలో పెట్టింది. వెంటనే నేను చెప్తున్నా, చర్చికి వచ్చి ఇవ్వలేదు, చర్చికి రావట్లేదు, చర్చికి ఇవ్వలేదు. ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చి పంపించేద్దామని చూస్తుంది. కానీ అమ్మ గడప దగ్గరే నేను ప్రతి గృహాలకి దర్శించి దేవుని బిడ్డలకి చర్చ అయిపోయాక నేను పరిచయం చేస్తున్నప్పుడు మరి లోపలికి వెళ్తే ఇంకా టైం అవుతుంది. ఇంకొక దగ్గరికి వెళ్ళడానికి అవ్వదు కదా. మళ్ళీ నాకు దూరం 1 గంట ప్రయాణం విజయనగరం రావడానికి, 2 బస్సులు మారి వెళ్ళాలి. కాబట్టి నువ్వు ఎలాగైతే నీ గడప దగ్గర ప్రార్థన చేసినప్పుడు నీ ఆవు బెడ్ సోర్స్ వచ్చి చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు లెగిచి చక్కగా అది పరిగెడతా చక్కగా దాన్ని అమ్ముకున్నావు, చక్కగా నీ ఇంటికి ఎంతో దీవెన వచ్చింది, అయినా సరే నువ్వు చర్చికి రావట్లేదు. మరి దేవునికి అది ఇద్దామని ఆశపడి ఇంట్లో పెట్టుకుంటే అది దీవెన కాదు. ఎక్కడ నిలబడి ప్రార్థన చేస్తే నీ ఆవు కట్టి అటువంటి పరిస్థితి వచ్చిందో అలాంటి స్వస్థత వచ్చి చక్కగా అట్ల డబ్బులు కూడా తీయలేదు. దేవుడి డబ్బులు దేవుడికి ఇవ్వాలి కదా. దేవుడు దీవించాలంటే దేవుడు ఇచ్చిన దేవుడికి ఇవ్వడానికి 10 రూపాయలు ఇచ్చి 90 రూపాయలు తినడానికి అంత ఏడుస్తా ఉంటే ఆలోచించండి. శాపగ్రస్తులు అని మలాకి 4:9 మలాకి 3:9 ఉంది ఆ మాట. శాపగ్రస్తమైన జీవితము ఎందుకు? దేవుడి దగ్గర లేదనా? దేవుడి దగ్గర ఏమి లేవనా? దేవుడు ఆశిస్తాడు. ఇప్పుడు చిన్నపిల్లలు బిస్కెట్ తింటుంటే నాకు ఇవా అని అడుగుతారు కదా. అలాగే దేవుడు ఏంటంటే అది దేవుని రాజ్యం కట్టడానికి వాడబడుతుంది. అన్నీ సమర్పించుకుంటూ వస్తారు సేవకులు. విశ్వాసం మీద సేవ చేస్తూ ఉంటారు. మరి దేవుని రాజ్యాన్ని కట్టాలి కదా. అది నీకు నీ కుటుంబానికి 1000 దూరాల వరకు దీవెన కదా. అది చెప్తున్నా సరే ఆ తల్లికి అర్థం అవ్వలేదు. ఎంత దుష్టాత్మ పట్టిందో ఆలోచించండి. తన కుటుంబము, తన ఇల్లు, తన మనవలు, తన పిల్లలు బాగుపడాలని ఇష్టం లేదు. మధురవాడలోని మరి వైజాగ్లో 2 తల్లులు అలా ప్రవర్తించారు. 60-70 సంవత్సరాలు ఉంటాయి, 70-75 సంవత్సరాలు ఉంటాయి వాళ్ళిద్దరికి కూడా. ఇంకా అలాగా మరి ఆ వాక్యం కూడా మనం చూస్తున్నాం కదా. ఆయాసంతో, ఎందుకంటే ఆ దుష్టుడు ఏంటంటే ఆ పాపాలన్నీ కూడా దిద్దుబాటు చేసుకోలేకుండా ఆ పాపం అనేది ఆ శరీరానుసారం మనసు ఏం చేస్తుందంటే దేవుని ఎదుటే ఆ పాపాలు అలాగా స్టాక్ అయిపోయి ఉంటాయట ఆయన ఎదురుకుండా. దేవుని ఆజ్ఞలు పాటించలేనప్పుడు అవి ఉంటాయి. మనం జీవించేది ఎంతకాలం? అది
70-80 సంవత్సరాలు మాత్రమే కదా. అలాంటప్పుడైనా మాట వినాలి కదా, మాట వినాలి కదా. జీవితం అంతా అయిపోతుంది, అయినా ఆ వయసులో కూడా వినకపోతే నష్టం ఏంటి అనే విషయాలు మనం దీని ముందు 2 మెసేజ్లో కూడా నేర్చుకున్నాము. మళ్ళీ దేవుడు చెప్తున్నారు, ఎందుకంటే ఆ టాపిక్ వచ్చింది కాబట్టి. అంటే శరీరానికి మనసుకి ఉంటే ఇటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి ఆ దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. కీర్తనలు 60వ అధ్యాయం, కీర్తనలో ఉంటుంది, అది 16వ అధ్యాయం అనుకుంటా. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని దగ్గర ఒప్పుకోమో అది అంట దేవుని ఎదురుగానే ఉంటుందంట. అలా ఉన్నప్పుడు మనం ఏం చేయగలం చెప్పండి? దేవుడు సదాకాలం మనతో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన దేవుడు ఏమని ఆశపడుతున్నాడు? సదాకాలము దేవుని అందే గురి పెట్టాలి అని ఆశపడుతున్నాడు. ఆయన దేవుని దగ్గర మనం అలా ఉండకపోతే, ఆయన ఆ గురి అనేది ఆయన దగ్గర మనం పెట్టుకోకపోతే శరీరము సురక్షితంగా నివసించదు. ఇప్పుడు బీపీ, షుగరు ఆ టైంలో అలాంటి అనారోగ్యాలు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఎంత వేదనగా ఉంటుంది ఆలోచించండి, ఎంత వేదనగా ఉంటుంది. అలాంటప్పుడు యెషయా 40వ అధ్యాయంలో ఉంటుంది కదా, 31వ వచనంలో పక్షరాజు యవ్వనం ఇస్తానంటున్నాడు ఆయన. పక్షరాజు యవ్వనం, అనేక పరిగెడతారు, సమస్యలకు నడిచిపోతారు. మరి అటువంటి తల్లులు మాట వినాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నారు. అటువంటి మనసు దేవుడు వాడికి ఇవ్వాలని మనం ప్రార్థన చేయాలి బాగా. ఎందుకంటే వాళ్ళ దేవుని రాజ్యానికి వెళ్ళాలి. అనారోగ్యం ఏం చేస్తుంది? ఆ శరీరానుసారమైన మనసు ఏం చేస్తుంది? మరణానికి దారి తీసేస్తుంది. మరణానికి దారి తీసినప్పుడు అది చాలా నష్టకరంగా ఉంటుంది కదా, చాలా కష్టంగా, మనకి ఎంతో వేదనకరంగా ఉంటుంది. వాళ్ళు ఎంతో మన కోసం ప్రార్థన చేసే తల్లులు, కానీ శరీరానుసారమైనది అంతవరకు సహించుకోలేని పరిస్థితి. అంతవరకు కూడా అటువంటి సహనము అనేది వాళ్ళకి ఉండాలి అని మనం ప్రార్థించాలి. ఆ సహనం ఏం చేస్తుంది అంటే మళ్ళీ ఆత్మానుసారంగా వాళ్ళని తయారు చేస్తుంది అనమాట. అలా తయారు చేసినప్పుడు వాళ్ళని దేవుని బిడ్డలుగా మనం పొందుకోగలం. దేవుని రాజ్యంలో వాళ్ళు వెళ్ళారని కూడా దేవుడు మనతో మాట్లాడే దేవుడు ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆయన సహాయం చేస్తాడు. కాబట్టి సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి భాష ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువల్ల నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితంగా నివసిస్తుంది. అప్పుడు అనారోగ్యాలు ఏమి ఉండవు. పురుషుడు శరీరానుసారంగా మనస్సు అనేది ఏలుబడి చేయదు. ఏలుబడి చేస్తే మనం బ్రతకలేము. ఎన్నాళ్ళు బ్రతుకుతాము? శరీరానుసారమైన మనసు ఉన్నప్పుడు అనేకమైన ప్రాబ్లమ్స్ ఇంటిలోని ఒంటిలోని ఏలుబడి చేస్తుంటాయి. అలా ఏలుబడి చేసినప్పుడు మనం ఉండలేము కదా. అలా మనం దేవునికి ఇష్టంగా బ్రతకలేము కదా. అది ఎవరైనా సరే, నేనైనా మీరైనా సరే, ఎప్పుడు కూడా మనం చెక్ చేసుకునేది ఏంటంటే శరీరానుసారమైన మనసు కలిగి ఉన్నామా, లేకపోతే ఆత్మానుసారమైన మనసుని మనం కలిగి ఉన్నామా అనే విషయాలు మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి ఇష్టంగా ఆ విధంగా బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇటువంటి విషయాలు చెప్తున్నారు. దేవుడు చెప్పకుండా మనం ఏ విషయాలు కూడా చెప్పకూడదు. ప్రతి విషయాలు కూడా దేవుడు కఠినమైన తీర్పు అనేది ఇస్తాడనమాట. అందుకనే మన దోషాలు, మన పాపాలు మనం ఒప్పుకోవాలి అని చూడండి. 90వ కీర్తన 8వ వచనంలో మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. ఆయన ప్రత్యక్షత లేకపోతే మన దోషాలు ఆయన ఎదుట ఉంచుకున్నాడట. దేవుని యొక్క ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడతా ఉంటాయంట. అందుకనే నీ ఉగ్రత భరించుచునే దేవుని ఉగ్రత భరించుకుంటుంటారు ఈ అనారోగ్యాలతో.
ఈ అప్పుల బాధలలో మనవలకు బాగలేదని, కొడుకు బాగలేడని, కొడుకు చూడట్లేదని, కోడలు చూడట్లేదని, మరి ఇంటిలో అనేకమైన సమస్యలు మీ అందరికీ తెలిసినవే. భర్త చెడు వ్యసనాలతో ఉన్నాడని, కూతురుని జీవితం బాగలేదని, ఆ వయసులో ఉన్న వాళ్ళకి చాలా వేదనగా ఉంటది. కాబట్టి నీ ఉగ్రతను భరించుచునే, అదేంటది? నువ్వు వెళ్ళేటప్పుడు 3-4 తరాల వరకు శాపంగా ఉంటావు. అది నిర్గమాకాండము 20-3 నుండి 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞలు. దేవుని మాట వింటారట 1000 తరాల వరకు దీవెనకరంగా ఉంటారట. దేవుని మాట ఎప్పుడైతే వినరో 3-4 తరాల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి వచ్చేస్తుంటే, అయినా సరే నువ్వు శరీరానుసారమైన మనసుతోటే నిన్ను చూడాలని ఉంది, దేవుని చూడాలని లేదు. కాబట్టి నీ ఉగ్రత భరించుచునే మా దినములన్నీ గడిపితివి, నిట్టూర్పులు విడిచినట్లు మా జీవిత కాలము జరుగుతుందము. నిట్టూర్పును విడిస్తే ఏడుస్తా కూర్చుంటారు. ఈ శరీరానుసారమైన దుఃఖం ఏం చేస్తుంది? మరణానికి దారి తీసేస్తుంది. అది ఎవరు చెప్పినా వినరు. కానీ దేవుని ప్రత్యక్షత, దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు మాట్లాడడం మొదలెడతాడు. ఆయన స్వరం ద్వారా మాట్లాడతాడు. ఆయన ప్రేరేపణ, నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్తాను, నడవలసిన నీకు బోధిస్తానని ఆయన బోధించడం స్టార్ట్ చేస్తాడు. కాబట్టి మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న 80 సంవత్సరాలు అయినను వాటి వైభవం, ఆయాసము, దుఃఖమే అది త్వరగా గతించును. మేము ఎగిరిపోతే ఏటవుతా? ఆత్మ వెళ్ళిపోతుంది, శరీరం మట్టి అయిపోతుంది. అక్కడ నీకు సెంటి చల్లుతున్నారు, నీకు పూలదండ వేస్తున్నారు, ఎంతమంది నీ చర్చిలోంచి వస్తున్నారు, ఓళ్ళు జలమున్నా చర్చికి నేను వెళ్దాము, ఈ ఆశలన్నీ తీసేయాలి. ఎక్కడైతే దేవుని ఆత్మతో అపోస్తుల బోధలు నేను సేవకులు పెంచుతుంటే నువ్వు మనుషులు చూడకూడదు, మనుషుల ప్రత్యక్షత కాదు, దేవుడు ప్రత్యక్షత ఉందా లేదా అని ఆలోచించాలి. అదే ఆలోచించాలి. పెళ్లిళ్ళు చేసుకోవడానికి, ఏంటి పార్టీలు, బర్త్డే పార్టీలు చేయడానికి, మ్యారేజ్లు చేసుకోవడానికి దేవుడు బోడు మంది తీసుకొస్తాడు. అనేక మంది ఉన్నారు దేవుని బిడ్డలు, అనేక మంది ఉన్నారు. అలాంటివి జరుగుతాయి. నాకు జరిగే, నా పాప బర్త్డే మ్యారేజ్ జరిగింది. అలాగా ప్రత్యేక నాకు జరిగేది. దేవుడు తను ప్రేమించే వారికి సమస్తము సమకూర్చి జరిగిస్తాడట. సమకూర్చి చేశాడు ప్రతి విషయంలో కూడా. అనేక మంది ఏళ్ళ వేసి పిలుస్తాడు ఆయన. అనేక మంది సాకులు చెప్పారట. యేసయ్య ఒక ఉపమానం చెప్తాడు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ పిలుచుకొని రమ్మంటాడు. ఎందుకంటే వీళ్ళకి దీవెన అవసరం లేదు, వీళ్ళ రానక్కర్లేదు అని చెప్పి. ఎవరైతే దేవుని ప్రత్యక్షత కోరుకోకుండా శరీరానుసారం ఉన్నారో వాళ్ళు పిలవలేదు దేవుడు. ఇంకా వాళ్ళకి విందు సిద్ధపరిచాడు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క సాకు చెప్పారట. నాకు పెళ్ళి అయిందని ఒకరు, నేను పంటకు వేసాను, అది ఆ పొలం కొన్నాను ఒకడు, అలా ఒక్కొక్కడు ఒక్కొక్క సాకు చెప్పారు. అలాగే శరీరానుసారం మనస్సు ఉన్నవాడిని దేవుడు ఇష్టపడదు. సంతోష పెట్టలేకపోతే దేవుడు మనం సంతోష పెడితే 1 యోహాను 3:21 మీరు ఏదైతే అది ఇస్తారంటాడు. నాకు వేరుగా మీరు ఏమి చేయలేరు అంటున్నాడు యోహాను 15 ఆయన ద్రాక్షవల్లి ఉన్నప్పుడు ఆ తీగలుగా మనం ఉండాలి. మనకు పనికిరాని ఆ శరీరానుసారం మనస్సు అనే తీగలన్నీ కూడా తీసి పారేయాలి. నీ కన్ను అభ్యంతరకరంగా ఉంటే అది తీసి పారేయాలి అంటున్నాడు. నీ కన్ను చీకటిగా ఉంటే అది నీ శరీరం అంతే చీకటమయమే అయిపోద్ది. అందుకని తీసి పారేయమంటున్నాడు. తీసి పారేయడం అంటే అది కాదు. సెల్ఫోన్ చూడడం మానే, ఆ సీరియల్స్ ఆ సినిమాలు చూడడం మానే. ఆ లోక సంబంధాలు దేవుని సంతోష పెట్టలేరు, అది పెట్టలేరు అని అర్థం చేస్తున్నాడు. ఇక్కడ ఆత్మానుసారం మనసు అంటే జీవము సమాధానమైనది. అలాగే శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అంటున్నారు. రోమా 8:7 శరీరానుసారమైన మనసు దేవునికి విరోధంగా ఉంది. అది దేవుని ధర్మశాస్త్రం లోబడదు, ఎంత మాత్రమో లోబడలేదు. అంటే వాక్యానికి విరుద్ధంగా ఉంటుంది అనమాట. వాక్యానికి విరుద్ధంగానే ప్రవర్తిస్తారా అటువంటి బోధన దగ్గరగా పరిగెడతారు. మార్కు 7:7 మత్తయి 15:9 ఉంటుంది వ్యర్థమైన ఆరాధన. వాళ్ళ పెదవులతో కనిపిస్తున్నా కానీ వాళ్ళ హృదయం దేవునికి దూరంగా ఉంటుంది. దేవునికి ఇష్టంగా ఉండరు, దేవునికి సంతోషం పెట్టలేరు. కాగా
శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపెట్టలేరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. క్రీస్తు మీలో ఉన్నట్ల మీ శరీరము పాప విషయమే మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయంలో జీవం కలిగి ఉన్నది. అలాగ జీవం కలిగిన దేవుడిని మనము నమ్ముకున్న వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్తారు. పుట్టినే నమ్ముకుని నువ్వు శరీరానుసారంగా నిలబడితే, అలా ప్రవర్తిస్తే, అలా మాట్లాడితే ఏం జరుగుతుందంట? 11వ కీర్తనలు 90:11 నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియదు, నీకు చెందవలసిన భయం కొలది పట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియదు. క్రోధము కోపము వస్తుంది దేవుడికి, దేవుని ఆత్మ ఉన్న వాళ్ళకి కూడా వచ్చేస్తుంది. అందుకే దైవావేశము వలన చూడండి, చదువుతున్నాను మీకోసం. దైవావేశంతో సేవకులు అలా గద్దిస్తారు. అందుకు ఇక్కడ 90 కీర్తన 11వ ఉంది కదా, కోపము క్రోధం. ఎందుకు? కీర్తన 98లో ఉంది కదా, 98వ ఆయన దగ్గర ప్రతి దోషాలు కూడా కనబడుతున్నాయట. ఆయన ముఖ కాంతిలో కనబడుతున్నాయి. ఎప్పుడు ఒప్పుకుంటాం? అనుక్షణం కూడా దేవుడు నమ్ముకున్నాను, దేవుని రాజ్యం వెళ్ళిపోతానని సాతాను గారు చెప్తుంటుంటే ఆ దగ్గరే కూర్చొని అటువంటి ప్రార్థనలు చేస్తావా? 109:6లోని సాతాను గారు నీ పక్కన ప్రార్థన చేస్తాను కూడా పాపం అయిపోతాయి. అవన్నీ కూడా దేవుని దగ్గర కనబడుతున్నాయి ఆయన ముఖ కాంతిలో. కాబట్టి 2వ తిమోతేయులకు రాసిన పత్రిక చూడండి చక్కగా 3వ అధ్యాయం 16-17 దైవజనుడు సద్మంతుడై ప్రతి సత్కార్యములకు పూర్ణుడుగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును మీకు ప్రయోజనకరమైనది. శిక్ష వేయాలంట. మీరు మాట వినకపోతే శిక్ష పెట్టట్లేదు. కొంచెం గట్టిగా చెప్తే కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది? ఇవి క్వశ్చన్లు. అది ఎవరు కోపపడుతున్నారు? 90 కీర్తన 11వ ఉంది కదా, క్రోధము కోపం అనేది ఎవరిది? దేవుడిది. దేవునాత్మ ఉంటే నీకు కూడా కోపం వస్తుంది. నీకు దేవునాత్మ లేదు కదా, శరీరాసనం మనసుతో ఉంది కదా, అందుకే నశించిపోతున్న వారికి ఆ కోపం వెరితనంగా ఉంది. అది రక్షించబడే వారికి ఇక్కడ ప్రయోజనకరం అంటున్నాడు ఆయన. అలా ప్రయోజనకరం ఉంటుంది. అది దేవుని శక్తే ఉంటుంది. దేవుని బిడ్డ, దేవుని సార్వత్రిక సంగమా, పెళ్లి కుమార్తె సంగమా సిద్ధపడతామని దేవుడు దుఃఖపడి చెప్తున్నారు. ఆలోచించండి. ఎందుకంటే మొత్తం 24వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. చూద్దాం. మొత్తం 24వ అధ్యాయంలో 44వ వచనంలో అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడే వచ్చిన చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ముకుంటుంటారట. అమ్మో దేవుడు వచ్చాడు, నేను సిద్ధంగా లేదు. సిద్ధపరుస్తున్నాడు రోజుని వాక్యమైన స్నానం, మొదక స్నానం. స్నానంలో పాపములన్నీ కడుక్కోవాలి. దేవాలయం క్షమించే, నేను శరీరానుసారమైన మనసుతో ఉన్నాను. అలాగే నేను 3 రోజులు కూడా వాక్యం లేదు. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవా, వాక్య స్వరూపే నాతో మాట్లాడుతున్నాను. నేను అలా బ్రతుకుతానయ్యా, అలా నేను జీవిస్తానయ్యా. అలాగా నేను ఎక్కడ అడుగు పెట్టినా నా కుటుంబానికి, నా సంఘానికి నేను చెప్తానయ్యా. ఎక్కడ అడుగు పెడితే అక్కడ నేను ఆ విధంగా నేను నడుస్తానయ్యా అని అడగాలి. ఎందుకంటే దేవుడు ప్రతి స్థలంలో కూడా చెప్పమంటున్నాడు ఆ మాటలు. ప్రతి స్థలంలో కూడా చెప్పమంటున్నాడు దేవుని బిడ్డ. ప్రతి స్థలంలో దేవుడు రాబోతున్నాడు. కాబట్టి ప్రతి స్థలంలో చెప్పమంటున్నాడు. 2 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనంలో